ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి ఆడిటోరియం ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అయితే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు చెందిన కవులు, గాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది తెలంగాణ వాదులు విగ్రహ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నారు. ఎస్పీబీ విగ్రహాన్ని పెట్టొద్దు అనడానికి ఎవరికీ అధికారం లేదంటున్న మంచిర్యాలకు చెందిన గాయకుడు బోస్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో రవీంద్ర భారతి స్టేడియంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. అయితే ఈ విగ్రహ ఏర్పాటును తెలంగాణ ఉద్యమకారులతో పాటు తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజు కూడా విగ్రహ ఏర్పాటును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామంటూ చెప్పడంతో ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించి ఇక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించిన అభిమానులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఇక్కడ కాకుండా వేరొక చోట ఏర్పాటు చేసుకోవాలంటూ తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? ముందుగా గానగంధర్వుడు కీర్తిశేషులైనటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి బాలుగారు అభిమానుల తరపున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సిరికొండ బోస్, మంచిర్యాల జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుని. ఈ రోజున బాలుగారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే కొంతమంది తెలంగాణ వాదులు నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఒక 10 రోజుల నుండి అసలు బాలుగారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రైట్స్ ఎవరికి లేవు. ఎందుకంటే అతను బాలుగారు భారతదేశం గర్వించదగ్గ గాయకుడు, అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తానని చెప్పిండు తప్పితే ఒక తెలంగాణకు వ్యతిరేకం, ఆంధ్రాకు వ్యతిరేకం అని అతను ఏనాడు చెప్పలేదు. 2004లో మరి అతని దగ్గరికి అందశ్రీ గారు, రసమయ్య గారు తెలంగాణ జాతీయ గీతం ఏది మన జయ జయ హే తెలంగాణ పాటను పాడాలని బాలుగారి దగ్గర వెళ్ళిపోతే మరి అప్పుడు బాలుగారు ఒక లైన్ తీయమన్నాడు. ఆ లైన్ ఏంటంటే స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఒక లైన్ తీస్తే నేను పాడతా అన్నారు. అంతే తప్ప నేను మొత్తం పాట పాడాలని. దానికి వీళ్ళు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ కళాకారులు ఉన్నారు చాలామంది. ఎవరు మొన్న మరణించినటువంటి అందశ్రీ గారు, మన గద్దార్ గారు కావచ్చు, మన బెల్లి లలితక్క కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు కళాకారులు. పెట్టాలి, వాళ్ళు న్యాయంగా పెట్టాలి. కానీ బాలుగారి విగ్రహం పెట్టద్దు, వాళ్ళే పెట్టాలని కరెక్ట్ కాదు. బాలుగారి విగ్రహంతో పాటు వాళ్ళే కూడా పెట్టాలనే దానికి ఒక అర్థం ఉంటుంది. తప్పితే బాలుగారి విగ్రహం పెట్టద్దు అనేది వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు. అసలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అగ్ర హీరోలు అందరూ కూడా పాటలు పాడడం జరిగింది. ఇప్పుడు అతని పాటలు ప్రతి ఇంట్లో వింటున్నాం, ప్రతి గుళ్ళో వింటున్నాము. మరి హీరోయిలంతా ఎటువేరు, అగ్ర హీరోలంతా బాలుగారి పాటలు పిక్చర్లలో పాడిపించుకొని మరి కోట్ల రూపాయలు సంపాదించిన ఈ అగ్ర హీరోలు ఇప్పుడు బాలుగారి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ బతుకుతున్నటువంటి చాలామంది కళాకారులు ఎందుకు రోడ్డు మీదకి వస్తలేరని నాకు ఒకటి నా అంతరాత్మాన్ని ప్రశ్నిస్తుంది. దయచేసి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి బాలుగారికి సపోర్ట్గా ఉండి బాలుగారి విగ్రహావిష్కరణలో భాగం పంచుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి. అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నారంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే విగ్రహావిష్కరణ జరగబోతుంది. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మద్దతుగా ఇక్కడకు అనేక మంది కవులు అలాగే మద్దతుదారులు చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.